హలో డివైన్ డ్రైవ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన జర్నీలో వైఎస్ఆర్ కాలనీలోని ఐడిఏ బొల్లారంకు చెందిన శ్రీ జగన్నాథ టెంపుల్ని దర్శించుకోబోతున్నాం. హైదరాబాద్ మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో భక్తులు ఉదార సహకారంతో 2011లో ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించారు. పూరికి చెందిన ప్రముఖ పండితులతో వేదమంత్రాలు పఠించడం మరియు అవసరమైన యజ్ఞాలు నిర్వహించడం ద్వారా విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ పవిత్ర స్థలం శ్రీ క్షేత్రగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఐడిఏ బొల్లారం ORR ఎగ్జిట్ 4కు దగ్గరగా ఉంది. కారు లేదా బైక్తో సులువుగా చేరుకోవచ్చు. దేవస్థానం వెలుపలి భాగంలో పార్కింగ్ సదుపాయం కలదు. BHEL నుంచి 14 కిలోమీటర్లు, JBS మరియు రెతిబౌలి నుంచి 26 కిలోమీటర్లు, ఉప్పల్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేవస్థానం లొకేషన్ మరియు ట్రావెల్ గైడ్ డిస్క్రిప్షన్లో యాడ్ చేసాం, గమనించగలరు. ఆలయ ప్రవేశానికి ఎటువంటి ఫీజు లేదు. ఆలయం భక్తుల కోసం ఉదయం మరియు సాయంత్ర వేళల్లో తెరిచి ఉంటుంది. పని దినాల్లో ఎటువంటి రద్దీ ఉండదు. రథయాత్ర, ఏకాదశి, జన్మాష్టమి వంటి ఇతర పర్వదినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆలయంలో జరిగే రోజువారీ పూజలు మరియు వాటి వివరములు. శ్రీ జగన్నాథ దేవాలయం పూరిలో వలె సింహద్వారం వద్ద అరుణస్తంభం ఉంది. ఈ ఆలయం 22 మెట్లు కలిగి ఉంది. ప్రధాన ఆలయం ముందు గరుడ స్తంభాన్ని చూస్తాము. ఇక్కడ భోగమండపాన్ని చూడవచ్చు. శ్రీ గణేశుని, మహావీర్, హనుమాన్, భీమ్లాదేవి, లక్ష్మీదేవి మరియు శివుని దేవాలయాలు ప్రధాన దేవాలయం చుట్టూ నిర్మించబడుతున్నాయి. మహాప్రసాదం వండడానికి ఆలయ వంటగది మరియు ఇతర ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఆనంద బజార్లో మహాప్రసాదం అందుబాటులో ఉంటుంది మరియు పూజా సామాగ్రి విక్రయించే దుకాణం కూడా ఉంది. ఆలయం యొక్క ప్రాంగణంలో ప్రశాంతత మరియు సానుకూల వాతావరణం ఎంతో ఆనందాన్ని కలగజేస్తుంది. దేవస్థానం ఇతర వివరముల కొరకు డిస్క్రిప్షన్లో పొందుపరిచిన వెబ్సైట్ అండ్ కాంటాక్ట్ నెంబర్ను సంప్రదించగలరు. ఆలయ ప్రాంగణాన్ని వీక్షిద్దాం.
వచ్చే వారం మరొక దేవాలయం యొక్క విశిష్టతతో మీ ముందుకు వస్తాము. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని ఆలయ విశేషాల కొరకు డివైన్ డ్రైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.